ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపియున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 16వ అధ్యాయం 12వ వచనము మొదలుకుని ప్రియులారా 15వ వచనము వరకున్న భాగము 14-15 వచనాలను ధ్యానం చేయబోచున్నాము. మూలవాక్యమునకై 13వ వచనం. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకుని వచ్చుట చాలన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకధికారము కావలెనా? ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేయండి. దైవస్వరము మా అందరికీ వినిపించబడునుగాక. మీ మహాకృపను వెల్లడిపరచమని దీవించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్యంలో అబీరాము, దాతాను, కోరహు మరియు మోషే, అహరోనుల ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కోరహు ఓ ప్రక్కన, మోషే ఓ ప్రక్కన ఉన్నారు. మోషే ఒక దైవజనుడు, కోరహు ఒక విశ్వాసి. కోరహు అతనికి పినతండ్రి కావచ్చు వరసరీత్యా. మరొక మాట చెప్పాలంటే వీరిద్దరూ దేవుని పిల్లలు. వీరిద్దరూ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినవారు. ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తే వీరిద్దరూ ఒకే కుటుంబానికి, ఒకే గోత్రానికి సంబంధించిన వారు, అనగా లేవీయులు. వీరి ముందున్న టాస్క్, వీరి ముందున్న గోల్ ఏంటంటే వాగ్దాన దేశానికి వీరు వెళ్ళాలి. ఇది అయితే గడిచిన దినాల నుండి మనము సందర్భం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే ప్రియులారా, అధికారం కోసం ఈ అబీరాము, కోరహు, దాతాన్ అనబడిన వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారని మనము గడిచిన దినాన విన్నాం. అయితే ఇప్పుడు ఈ కోరహు, అబీరాము, దాతాను వీళ్ళకి ఈ ముగ్గురులో ముఠా మేస్త్రి ఎవరంటే కోరహు. ఇతడు ఏమంటాడంటే పిల్లరా, మోషేని ఏమంటున్నాడంటే 14వ వచనం, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి
మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు, ఈ మనుషుల కన్నులు ఊడదీదువా అని మోషే మీద ఒక అభియోగాన్ని మోపుచున్నాడు. అభియోగాన్ని 12వ వచనంలో పిల్లరా మరి మోషేను గురించి ఇంకా కొన్ని మాటలు చెప్పారు. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములు పిలువనంపించాడు. అయితే వారు, మేము రాము, అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశం నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయడానికి నీకు అధికారం కావాలి అన్నారు ఒకటి. ఇక రెండో మాట ఏమంటున్నారంటే, ఆ దేశాన్ని మాకు ఇవ్వలేదు, నువ్వు మా కన్నులు ఓడదీయాలనుకుంటున్నావు అని అంటున్నారు. ప్రియులారా, నిజానికి ఒక మనుషుడు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడకూడదు. ఫస్ట్ నరము లేని నాలుక అని పెద్దలు అన్నారు, కానీ దానిలో నరాలు ఉన్నాయి, ఎముక లేని నాలుకది కదా. ఇక్కడ అబీరాము, కోరాహు, దాతాను అనబడినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, వారి యొక్క అయ్యా మాకు దేశాన్ని నువ్వు ఇవ్వలేదు, మా మీద నువ్వు అధికారం చేస్తున్నావు, ఇది ఇంక అరణ్యంలో మమ్మల్ని తీసుకువెళ్ళి మా కన్నులు ఓడదీస్తావా అని ఒక దైవజనుని మీద అంటున్నారు. అంటే ఇప్పుడు నిజానికి వారు అప్పటికి వాగ్దాన దేశానికి వెళ్ళారంటే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? కొందరు చరిత్రకారులు చెప్పుచున్న మాట ఏంటంటే, ఐగుప్తు దేశం నుండి నేరుగా బయలుదేరి వెళితేనంటండి కనాను దేశం సరిగ్గా వారి ప్రయాణం అంతట్లో 40 రోజుల్లో వెళ్ళిపోతారంట. ప్రియులరా అని ఒక ఆయన చెప్పారు. అయితే వీళ్ళు 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకంత నష్టం, ఎందుకంత ఆలస్యం అయిందంటే దానికి కారణం కూడా వీళ్ళే. ఎందుకంటే 12 మందిలో దేశాన్ని 40 దినాలు వేగి చూచొచ్చి వారు చెడ్డ సమాచారం చెప్పిన కారణాన సర్వ సమాజం గుండెలు బాదుకున్నారు కదా. కనుక దినమునకు సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీరు అరణ్యం తిరగండి అన్నాడు దేవుడు. అలా తిరుగులాడుతున్నారు. అంటే దీనికి అసలు మూల కారణం ఎవరు? వారే, జనులు చేసింది. నాయకుడు ఓ తండ్రి స్థానంలో నడిపిస్తున్నాడు వారిని. అయితే ఇప్పుడు ఏమంటారంటే, మోషే నువ్వు మమ్మల్ని మోసం చేసావు అన్నారు. అఫ్కోర్స్ మనుషులు కనుక అలాంటి మాట వారు మాట్లాడడంలో పెద్ద పొరపాటు ఏం కాదు. మమ్మల్ని మోసం చేసి మాకు ఇస్తానని ఇవ్వలేదు అనొచ్చు. అయితే రెండో మాట ఏంటంటే, అక్కడ నీకు అధికారం కావాలి అన్నారు. మూడో మాట ఏమంటున్నారంటే, ఈ మనుషుల కన్నులు ఓడదీదువా అని అంటున్నారు. నిజానికి పిల్లరా ఆలోచన చేయండి. నిజానికి ఆలోచన చేస్తే మోషే ఓ సాత్వికుడు. ఈ సాక్షి నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, 12 అధ్యాయాలు జరిగింది. ఒక సాత్వికుడిని పట్టుకుని వీళ్ళు ఎన్కౌంటర్ చేసినట్లుగా రౌండప్ చేసి ఈయన్ని ఇలా శోధించడం చాలా బాధాకరమైన విషయం. ఇంకా నిర్గమాకాండం 32 అధ్యాయం ఆ భాగాన్ని మనం చదివినప్పుడు మోషే ఏమంటాడంటే, అయ్యా నీవు వారిని ఒకవేళ క్షమించని ఎడల జీవగ్రంథంలో నుండి నా పేరు తుడుపు పెట్టు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని దగ్గర. వింటున్నారు ప్లీరా? మోషే తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే జరుగుతున్న విషయం ఏంటి? తన ప్రాణాన్నేమో పెట్టడానికి ఇష్టపడుతుంటే వీరేమంటారు, మా కన్నులు నువ్వు ఓడదీయాలనుకుంటున్నావా అంటున్నారు. ప్రియులారా, మా మీద నీకు అధికారం కావాలా? నిజానికి నాయకుడిగా ఉంటానని మోషే అడిగాడా? దేవుడే ఇచ్చి అవకాశాన్ని ఇచ్చి ఆధిక్యతనిచ్చి అభిషేకాన్ని ఇచ్చి దర్శనాన్ని ఇచ్చి ప్రియులారా నాయకునిగా పంపించాడు. నిజంగా దేవుడు నిలబెట్టాడు అతన్ని. మోషే కోరుకోలేదు అధికారాన్ని కూడా, దేవుడిచ్చారు. దేవుని యొక్క కృపను బట్టి ఆయన నడిపించబడుతున్నాడు. కానీ అబీరాము, కొరహు, దాతాన్లు అనబడిన వారు ఎంతగా విభేదించి మాట్లాడుతున్నారో చూడండి. అయితే పిల్లరా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన వైపున ఏ విధమైన పొరపాటు లేకపోయినా
తప్పు చేసిన వ్యక్తి, పొరపాటు పడిన వ్యక్తి అవతల వ్యక్తి మీదనే తన తప్పిదని మోపడానికి ఇష్టపడతాడు. మనిషినికి ఉన్న ఒక చెడ్డ స్వభావం ఏంటంటే తన తప్పును తాను ఒప్పుకోడు. 2, ఇతరుల తప్పును గురించి చెబితే బాగా వింటాడు. తన తప్పును ఎవరైనా తెలియజేస్తే బాధపడతాడు. నా మాట అర్థమైందా? తన తప్పును తాను ఒప్పుకోడు 1. 2, ఇతరుల తప్పును ఏదైనా చెబితే బాగా వింటాడు, తన చెడుని చెప్పిన. తనను గూర్చి తన తప్పును, తన చెడుని చెబితే అది బాధపడతాడు. ఇది మనుష్య స్వభావం. దేవుని బిడ్డలో ఒకటి పూర్తి పెట్టుకోవాలి మనం. నాదే తప్పు, నీదే తప్పు అని ఎవరైనా మనల్ని హెచ్చరిక చేసినప్పుడు నెంబర్ 1 పరిశీలన చేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదంటే, అది ఒకవేళ కరెక్ట్ కాకపోతే దాన్ని దిద్దుకోవాలి. దానికి భిన్నంగా ప్రవర్తించిన వాడు నైతిక భౌతిక విలువలను కోల్పోయి జీవిస్తున్నాడని అర్థం. అయితే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడో చూడండి ప్రియులారా. 15వ వాక్యం. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు ఆ నైవేద్యం లక్ష్య పెట్టకము, ఒక గాడిదనైనా ఎద్దునైనా నేను తీసుకోలేదు, వారిలో ఎవరికి నేను ఏ హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. అంటే ఇక్కడ ఎవరు చెప్పుకుంటున్నాడు? మోషే తన గోడుని దేవునికి చెప్పుకున్నాడు. వాళ్ళ ఎదుటితో నిరూపించుకోవట్లేదు. అయ్యా నేనే అని వాళ్ళ ఎదుట కాదు. ఎవరితో చెప్పుకున్నాడు? దేవునితో చెప్పుకున్నాడు. అంటే దేవుని పిల్లలుగా మన జీవితంలో మన గోడు, మన బాధ ఎవరితో చెప్పాలి? మనం దేవునితోనే చెప్పాలి. ఒక దైవజనునిగా ఈ సందర్భం నన్ను బాగా ధైర్యపరుస్తుంది అన్నమాట. మన బాధ ప్రభుతోనే చెప్పాలి. ఎందుకంటే ప్రభు దానికి పరిష్కారం చేస్తారు. మనుషులతో చెప్తే ఏమవుతుందంటే, మనుషులు ఒకవేళ మనలను కాస్త చిన్నపుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. దేవునికే మనం తెలియజేయాలి. ఇప్పుడు దేవుడు విన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఈ సందర్భంలో 1, నోరుందని మాట్లాడకూడదు. 2, మన సమస్య మనుషులకి చెప్పకూడదు. నోరుందని మాట్లాడకూడదు, సమస్య మనుషులతో మరి చెప్పకపోతే ఎలాగా? చెప్పడానికి ఒక సందర్భం ఉంటుంది. చెప్పడానికి అవతల వ్యక్తి అర్థం చేసుకునే భావాన్ని కలిగిన వాడునై ఉండాలి. చెప్పిన తర్వాత విన్న వ్యక్తి కనీసం మనకు ఆధ్యాత్మికంగా ప్రార్థనా సపోర్ట్ అయిన అందించేవాడునైతేనే వారితో చెప్పాలి, చెప్పకూడదు. పిల్లరా, లేని అభియోగాలు మోషే మీద మోపారు. వారి యొక్క పొందబోయే ఫలితం ఎలా ఉంటుందో రాను సమయంలో మనం చూద్దాం. రాను దినాల్లో ఈ మాటలతో దేవుడు మనల్ని దర్శించి బలపరచునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. మీ జీవముతోనూ మీ కృపతోనూ బలముతోనూ నింపండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప మా అందరికీ తోడై వచ్చును గాక. దీవెనకరంగా మార్చండి. మా ప్రియులను దీవించండి. మా నాలుకను మేము సాధుపరుచుకునే కృపనివ్వండి. మా బాధను మా సమస్యను మీ యొద్ద చెప్పుకునే కృప మాకు దయచేయండి. మేలు చేత నడిపించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.